గుర్తుపట్టిరా ఒకసారి చూడవి, ఇవి చిత్తలకాయలు. ఈరోజు మా బాయ్ కాడ మంచిగా చిత్తలకాయలు అయితే కాల్చుకున్నాము. ప్రతి ఒక్కరు ఫోన్లో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఈ వీడియో ఒక్కసారైనా సరే చూసే ఉంటారు. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. అసలు జనాలు ఈరోజు రావద్దని చెప్పినాం కదా బాసు. బయట పెడతారు ఈ ప్లేస్ లో, చూడండి ఇక్కడ ఈ ప్లేస్ లో బయట పెడతారు. హైదరాబాద్ యాక్టివిటీస్ యూట్యూబర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు అని కూడా తెలుసుకుందాం. అయితే ఎట్లా అయింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు పెళ్ళయిందా? అయింది మేడం, ఒక బాబు కూడా ఉన్నాడు, 4 years బాబు. బాబు కూడా ఉన్నాడా? ఇంకా పెళ్ళి అన్నట్టే ఉన్నారు. సంతుల్ డాడీ అన్నమాట. చూడంగానే నచ్చేసావే. అయితే మీరు ఇండస్ట్రీలో హీరో అవ్వాలని వచ్చారు. అంటే హీరో కాదు, ఒక యాక్టర్. ఎందుకు దాంట్లోనే ఉండలేకపోయారు, బయటికి ఎందుకు వచ్చారు? స్ట్రగుల్స్ మేడం. సో ఇండస్ట్రీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా ఉండాలి. సో మనకు ఇమీడియట్గా డబ్బులు రావు, మీకు తెలుసు. ఫ్రీగా చేయాలి, డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. అలాంటి మూమెంట్ అంటే మేడం, మా వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా బాధాకరమైన మూమెంట్లే మేడం అవి. సో ఫైనాన్షియల్గా లేను అప్పట్లో, ఇంకా స్ట్రగుల్నే ఉన్నాను అప్పట్లో. నేను ఆయన కృష్ణ గారికి వచ్చినా చెప్పిన కదా, 8,000తో వచ్చినాం ఆయన ఇండస్ట్రీ. అప్పటికి 6 monthsకి ప్రెగ్నెంట్ అయింది మా వైఫ్. మేము వచ్చిన ఇక్కడికి షిఫ్ట్ అయిన, సిటీకి షిఫ్ట్ అయిన 6 monthsకి ప్రెగ్నెంట్ అయింది. సో కరోనా టైంలో రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయింది. లాస్ట్ కరోనా టైంలో అప్పుడు చనిపోయింది. అంతకుముందు వాళ్ళ నాన్న కూడా చనిపోయినారు. సో ఫైనాన్షియల్గా అక్కడి నుంచి సపోర్ట్ లేదు. డబ్బుల నుంచి చూసుకున్నా కానీ మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పటం లేరు. సో ఫ్రెండ్ మా విక్రమ్ చెప్తే, ఇది నా పరిస్థితి విక్రమ్, కొంచెం మా వైఫ్ డెలివరీ అయింది, ఇట్లా రావాల్సిన అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. సో ఇట్లా చాలా ఉన్నాయి మేడం. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడ్డా. సో ఎంత కష్టపడ్డానో అంత హ్యాపీగా ఉన్నాయి. డబ్బులు సంపాదించిన మేడం బాగానే. మేము బ్రతకడానికి సరిపోయే డబ్బులు అనేది సంపాదించాం. బయట మనకి చాలా వస్తున్నాయి. అవునవును, కమిట్మెంట్స్ అని అవి జరుగుతాయి మేడం. కొంతమంది అమ్మాయిలు కూడా వస్తాను గలీజ్గా ఉంటుండే మేడం. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు ఉన్నారు. సో ఈ చెడు వాళ్ళ వల్ల కూడా మంచి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఉన్నది నేను ఉన్నప్పుడైతే ఉండే ఇండస్ట్రీ అట్లా, ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను లేను కాబట్టి ఇండస్ట్రీలో. అయితే మీరు కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చేసిన అల్లరిపల్లి చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను ఎంత డీసెంట్గా ఉన్నా కానీ స్కూల్ డేస్లో ఆ నిమజ్జనం అనేది చాలా దరిద్రంగా చేస్తున్నాం మనం. ఇప్పుడు మండపంలో ఉన్నంతసేపు దేవుని లెక్కనే చూస్తున్నాం. వన్స్ దేవుడు తీసుకొచ్చి టస్కర్ మీద పెట్టినామంటే దేవుని లెక్కనే చూస్తలేరు. ఆ దేవుని ముంగనే సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుడు, సిగరెట్లు తాగుడు, దేవుని వెనకాల మందు బాటిల్స్ కూడా నేను చూసినాం. సో అయితే నిమజ్జనం టైంలో చాలా మంది టస్కర్ మీద తీసుకొస్తుంటారు కదా, కనీసం వెనకాల మందు బాటిల్ ఉన్నాయి, సిగరెట్లు తాగుతున్నారు, ఇంతవరకు బూతు మాటలు మాట్లాడుతున్నారు, కొట్లాడుకున్నారు, మొత్తం చిచోరగా చేతలు. నిజంగా దేవుడు ఆ ప్లేస్లో ఉండే వాళ్ళు చేస్తావా?